డాక్టర్ హారిక సుమిత్రకు జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పడంతో పెద్ద అయిన ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటారు. బ్లడ్ శాంపిల్ ఎలా మ్యాచ్ అయిందని జ్యోత్స్న భయపడుతుంది. మరోవైపు జ్యోత్స్న నా మనవరాలు కాదా అంటూ ఆమెను పారిజాతం అనుమానిస్తుంది. దాస్ లాగే తాను మోసపోయానని పారిజాతం బాధపడుతుంది. జ్యోత్స్నపై శ్రీధర్కి కూడా నమ్మకం కలగదు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక గురువారం నాటి ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. పారు ముఖంలో నెత్తురు చుక్క లేదు. జ్యోత్స్న శాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ కావాలని మొక్కుకున్నాను అని పారు అనగానే కార్తీక్ సంధించిన ప్రశ్న అందర్నీ ఆలోచనలో పడేసింది. అంటే ఏంటి పెద్ద మేడం, నీ మనసులో ఏదో అనుమానం ఉందా? జ్యోత్స్న అసలైన కూతురు కాదని నీకు తెలుసా? అందుకేనా ఈ మొక్కులు అని కార్తీక్ పారిజాతాన్ని అడుగుతాడు. పారు కంగారుగా అదేం లేదు కార్తీక్, సుమిత్ర ఆరోగ్యం మీద బెంగతో అలా అన్నాను అని అంటూ, మీరు కూడా నన్ను అలా చూస్తారేంటి అని శివనారాయణను అడుగుతుంది. పారు గుండె వేగం పెరిగింది. తాను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనన్న భయం ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాని సుమిత్ర మాత్రం మరో లోకంలో ఉంది. తనకు ప్రాణదానం చేసేందుకు కూతురు దొరికిందన్న ఆనందం ఆమె కళ్లకు గంతలు కట్టేస్తోంది. ఎవరూ అత్తయ్యగారినేమీ అనకండి, నాకు నా కూతురు దొరికిందన్న ధైర్యం వచ్చింది. ఇప్పటి వరకు నేను కొలిచే అమ్మవారే నా కూతురు రూపంలో వచ్చి నన్ను కాపాడుతోంది. జ్యోత్స్న, ఇకపై రోజు ఉదయం నీ ముఖం చూశాకే నేను మంచం దిగుతాను. నువ్వే నా దేవతివి అంటూ జ్యోత్స్నపై ప్రేమ కురిపిస్తుంది. సుమిత్ర మాటలు వింటూ ఉంటే దశరథ మనసులో ఏదో అలజడి మొదలవుతుంది. దశరథ తనలో తాను సుమిత్ర ఇంతగా నమ్ముతోంది. కాని నాకెందుకు జ్యోత్స్న పాత మనిషిలాగే కనిపిస్తోంది? రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని తండ్రిగా నేనెందుకు నమ్మలేకపోతున్నాను అంటూ జ్యోత్స్నపై అనుమానపడతాడు. మరోవైపు శ్రీధర్ ఇంట్లో యుద్ధం మొదలైంది. కాశీని డ్రైవర్గా చూడ్డం స్వప్న తట్టుకోలేకపోతుంది. నా కళ్ల ముందు ఆ కాశీ ఉండడానికి వీల్లేదు. అతనున్న చోట నేను ఉండలేను. నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది స్వప్న. ఆగు స్వప్న, చదువుకున్న డిగ్రీలు నీకు స్వేచ్ఛనిచ్చాయేమో కాని ఒంటరితనాన్ని కూడా తెచ్చిపెడతాయి. జీవితం అనేది ఒక ఎత్తైన గుట్టలాంటిది. అది దాటాక వెనక్కి చూస్తే దారి తప్పి ఉంటాం. ఒంటరి ప్రయాణం మొదట్లో బాగానే ఉంటుంది, కాని చివరికి మిగిలేది శూన్యం. మన కుటుంబం, మనం కలిసి ఉండాలి. కాశీ ఇక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉండాలి అని శ్రీధర్ స్వప్నను ఆదేశిస్తాడు. ఎడారిలో చావడానికైనా సిద్ధం కాని ఆ కాశీతో కలిసి బ్రతకలేను అని స్వప్న తేల్చి చెప్తుంది. ఈ రోజు నుంచి కాశీ కూడా నా డ్రైవర్గా ఇక్కడే ఉంటాడు అని శ్రీధర్ కూడా తేల్చేస్తాడు. శ్రీధర్ పంత ముందు స్వప్న నిస్సహాయత కనిపిస్తుంది. మరోవైపు సుమిత్ర జ్యోత్స్నపై ప్రేమ చూపిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేని కార్తీక్ బయటకొచ్చేస్తాడు. వెనకాలే వచ్చిన దీప కార్తీక్ ని చూస్తూ ఎందుకు బయటకొచ్చేశావు అని అడుగుతుంది. దీప, అంతా ఎంత అన్యాయం! తప్పు చేసిన జ్యోత్స్న ఇప్పుడు దేవత అయిపోయింది. నీ కష్టం, నీ త్యాగం ఎవ్వరికీ కనిపించడం లేదు. నువ్వు పొందాల్సిన ప్రేమను ఆమె దొంగిలిస్తోంది. నీ తల్లి ప్రాణం కాపాడ్డానికి నువ్వు నీ అమ్మతనాన్ని పణంగా పెట్టావు. నీకు ఏ రాళ్లతో గుడి కట్టాలి, ఏ పువ్వులతో పూజించాలి అని ఆవేదనగా అంటాడు. చేసిన తప్పులకు జ్యోత్స్నని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి అని అంటాడు కార్తీక్. నాకు గౌరవ మర్యాదలు అక్కర్లేదు. నా తల్లి నవ్వుతూ ఉంటే చాలు. ఆమె క్షేమమే నాకు అన్నిటికంటే పెద్ద బహుమతి అని దీప సమాధానమిస్తుంది. అయినా పారు ప్రవర్తన భయంకరంగా ఉంది. ఆ రోజు డాక్టర్ దగ్గరికి గన్ పట్టుకొని వచ్చింది అని కార్తీక్ అనడంతో దీప కంగారు పడుతుంది. ఏమైనా మనం జాగ్రత్తగా ఉండాలి బావా అని అంటుంది కార్తీక్ తో. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అబద్ధం చెప్పించింది. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని మనం అబద్ధం చెప్పించాం. దాంతో వాళ్ళిద్దరూ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నిజం ఎంతో కాలం దాగదు అని దీపతో అంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి కాంచన, శ్రీధర్ వస్తారు. వాళ్ళని చూడగానే దీప, కార్తీక్ కంగారు పడతారు. విషయం ఏంటని అడిగితే శివనారాయణ రమ్మన్నారని చెప్తారు. వాళ్ళు లోపలికి వెళ్లగానే సుమిత్ర ఎంతో ప్రేమతో వారికి స్వీట్స్ తినిపిస్తుంది. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయన్న వార్త వినగానే కాంచన కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. వదినా, ఈ మాట వినడానికే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. మా అమ్మకు జరిగింది నీకు జరగకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. నువ్వు లేకపోతే ఈ ఇంటికి వెలుగే లేదు వదినా అంటూ సుమిత్రతో కన్నీళ్లతో మాట్లాడుతుంది ఆప్యాయంగా కాంచన. అవును కాంచన, ఇకపై ఈ ఇంట్లో అందరూ కన్నీళ్లకు సెండాఫ్ ఇచ్చేయాలి. అంతా శుభమే జరుగుతుంది అని అంటాడు శ్రీధర్. శ్రీధర్ నవ్వుతూనే పాలిపై ఉన్న పారు, జ్యోత్స్న ముఖాలని గమనిస్తూనే ఉంటాడు. శాంపిల్స్ మ్యాచ్ అయితే వీళ్ల ముఖాల్లో ఆనందం ఉండాలి కానీ భయం ఎందుకు అని మనసులో అనుమానం మొదలవుతుంది. అయోమయంలో ఉన్న పారు తనలో తాను అనుకుంటున్నానని భ్రమపడి బయటికి అనేస్తుంది. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయి అని. ఈ మాట వినగానే హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమన్నావు పిన్ని? శాంపిల్స్ మ్యాచ్ అయినందుకు సంతోషించాలి కానీ ఎందుకయ్యాయి అని అడుగుతున్నావేంటి? నీ భయం ఏంటసలు అని అడుగుతాడు దశరథ. అవును జ్యోత్స్న, నువ్వెందుకు హ్యాపీగా లేవు?
నీ తల్లికి ప్రాణం పోయిపోతున్నావు కదా అని శ్రీధర్ అడుగుతాడు. దాంతో జ్యోత్స్న తడబడుతూ సమాధానం చెప్పింది. అదేం లేదు మావయ్య, మమ్మీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆపరేషన్ అంటే స్కిన్ కట్ చేస్తారు కదా, ఆ నొప్పి తలుచుకుంటేనే భయమేస్తోంది అని అంటుంది జ్యోత్స్న. ఆ మాట వినగానే కార్తీక్ వెటకారంగా చప్పట్లు కొడుతూ, జ్యోత్స్న మేడం గారు ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారో నీకు క్లారిటీ వచ్చిందా పారు అని అడుగుతాడు కార్తీక్. ఇక దీప అక్కడున్న వారందరికీ జ్యూసులు ఇస్తుంది. అక్కడితో గురువారం నాటి ఎపిసోడ్ ముగిసింది.